రైట్. ఇక్కడ ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్ళు లైక్ అంటే అప్రిషియేషన్స్ అనేది తీసుకోవడం అనేది మీరన్నట్లుగా నిజంగా లక్కే అయ్యుండొచ్చు. బట్ కొంతమంది దగ్గర నుంచి ఎంత ట్రై చేసినా గానీ అప్రిషియేషన్స్ రావడం అనేది చాలా కష్టం. అలాంటిది మీకొచ్చిన వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళే. వాళ్ళిప్పుడు లేకపోయినప్పటికీ కూడా ఒక శాస్త్రి గారిని తీసుకున్నా గానివ్వండి అండ్ ది లెజెండ్ కె. విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారు. సో, ఆయనతో మీకు జరిగిన ఒక మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? వాసవ సుహాస గమన సుధ పాట అంతా రెడీ అయిందండి. రెడీ యాహ్! అయిన తర్వాత డైరెక్టర్ గారు బన్నీవాస్ గారిది ఒక ఆలోచన ఏమిటంటే, ఇంత గొప్ప పాట కదా! ఈ పాట మనం విశ్వనాథ్ గారితోటి రిలీజ్ చేయిస్తే బావుంటది హ్మ్. అని చెప్పేటప్పటికి సో, నేను చాలా సంతోషపడ్డాను. యాక్చువల్‌గా ఎందుకంటే చాలా పాటలు వేటూరు గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిలో ఆ కొత్తదనాన్ని నింపిన వ్యక్తి విశ్వనాథ్ గారు. అందుట్లో ఓకే. అనుమానమే లేదు. ఆయన కళా తపస్వి అనటంలో అనుమానమే లేదు. ఆయన తపస్సు సినిమా రంగానికి దారిపోసారు. హ్మ్. ఆయన తపస్సు చేసి, ఆ తపస్సు చేసుకొని సినిమా రంగానికి దారిపోసారు. అలాంటి మహానుభావుడు. సో, ఒకరోజు వారిని కలిసే అవకాశం దొరికింది. వాళ్ళని హ్మ్. కలిసే అవకాశం దొరికినప్పుడు వారికి ఆ పాట వినిపించినప్పుడు, ఆయన పాట మొత్తం విని మంచి సాహిత్యం బా రాసావు నాయనా, సాహిత్యంలో మంచి ప్రవేశం ఉన్నట్లుంది కదంటే, కొంత పరిచయం ఉంది సార్ అని చెప్తే, ఆయన చాలా చక్కగా చమత్కరిస్తూ మాట్లాడారు. శాస్త్రి కూడా ఇలాగే అనేవాడయ్యా అని. ఇలా అనేవాడయ్యా నేను అంటే, కంపేర్ చేస్తే ఇందాక శాస్త్రి మీరు కూడా అనేవాడు. తీసుకోలేదు. యాహ్! అంటే అది కేవలం వాళ్ళు పొగడతాను అంతే. ఆ కాసేపటికి అంటే ఏమంటాం ఇప్పుడు ఎక్కడికన్నా వచ్చేటప్పటికి మా వాడు చక్కగా రాముడు నవ్వినట్టు నవ్వుతాడంటారు. రాముడు మనం ఒకటని కాదండి దాని అర్థం. కాసేపటికి వాళ్ళు పొగడటానికి ఒక ఉపమానం వాడినట్లు శాస్త్రి గారితోటి అలా పోల్చడం. హ్మ్. బట్ ఈవెన్ దో విశ్వనాథ్ గారితోటి ఆ రోజు అలాంటి ఒక మహానుభావుడితోటి ఆ రోజు ఒక చక్కటి అభినందన పొందటం, ఒక ప్రశంస పొందటం అనేది నిజంగా నాకు నా లైఫ్ టైమ్ మెమరీ. బట్ చిన్న ఇదేమిటంటే ఇంత ప్రోగ్రామ్ షూట్ చేయడానికి వచ్చినటువంటి ఆ కెమెరామెన్స్ ఆ తన్మయత్వంలో అసలు దాన్ని షూట్ చేయటం మర్చిపోయారు. అయ్యో! దాన్ని షూట్ చేయలేదు. బాధాకరం ఓకే. ఏంటంటే ఆయన 1కి 4 సార్లు ఆ పాట వేసుకొని విన్నారు. వాళ్ళు కూడా విశ్వనాథ్ గారు ఏం చెప్తారని వినటానికి అలవాటు పడిపోయి ఆ కెమెరా రోల్ అవ్వలేదు ఆ రోజు. అర్రే! తర్వాత నేను నందకిషోర్ గారు, అదే డైరెక్టర్ నందకిషోర్ గారు చాలా బాధపడ్డాం దాని గురించి. వాట్ ఏ మూమెంట్ కదండీ అది. అదే లైఫ్ నిజంగా టైమ్ మూమెంట్. లైఫ్ టైమ్ మూమెంట్. లైఫ్ లైక్ టైమ్ అలాంటివి ఇంకా దొరకవు కదా! ఇప్పుడు ఇంకా శాస్త్రి గారిదంటే దొరకవు. మేము చూసాము. బట్ అంత పెద్దాయన మిమ్మల్ని పొగడ్డం అవి దొరకవు. మేము చూడలేకపోవడం. దొరకవు. ఆ తర్వాత ఒకసారి ఇంకా మళ్ళీ ఆయన్ని కలిసే అవకాశం, మా తమ్ముడు ఊరు నుంచి వస్తే మా తమ్ముడికి బాగా ఇష్టం హ్మ్. విశ్వనాథ్ గారు. హ్మ్. ఆయన తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. చక్కగా అభినందించారు. అదే లైఫ్ టైమ్ సూపర్. మూమెంట్. సో, ఇలా జరుగుతున్న టైంలో సడెన్‌గా ఓజీతో వచ్చేసారు. మళ్ళీ మెలోడీ. చక్కటి మెలోడీ. చక్కటి మెలోడీ. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సిన నేను నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక 1.5 ఇయర్ బ్యాక్ అనుకుంటా కళ్యాణ్ గారు మనం ఇంటర్వ్యూ చేద్దామని చెప్పేసి అడిగాను. అడిగితే ఓజీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఐ విల్ గివ్ యూ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పేసి చెప్పారు. యాహ్! అదే మీరు కళ్యాణ్ గారి ఫ్యాన్ కాబట్టి మీకు ఆ పాట రిలీజ్ అయినాక ఇస్తానని చెప్పాను ఆ రోజు. యెస్. సో, నేను ఇద్దరు కళ్యాణ్స్‌కి ఫ్యానే. థ్యాంక్ యూ సో మచ్. సో, ఫైనల్లీ యూ కేమ్ హియర్. యాహ్! అప్పుడు ఓజీ సాంగ్ ఇప్పుడు ఇంత సెన్సేషన్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ నిన్న నైట్ నాకు ఆడియో లాంచ్ అనే వస్తుంది. సో, ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది కదా! సో, ఫంక్షన్‌లో అంత వర్షంలో తడుస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒకే ఒక్క మాట అబౌట్ ది సాంగ్స్ ఓన్లీ 'సువ్వి సువ్వి' సాంగ్. అబ్బా! ఎంత హ్యాపీగా అనిపించిందో. లైక్ అంటే ఆ సాంగ్ ఫస్ట్ నేను విన్నప్పుడు ఇంత స్లో ఉందేంటి అనుకున్నా. బట్ తెలియకుండానే ఆ సాంగ్ ఒక 2 సార్లు విని ఆ సాంగ్‌కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఈవెన్ ఇప్పుడు నాతో పాటు ఉన్న మా కెమెరామాన్స్ కూడా చాలా ఫ్యాన్ దానికి. థ్యాంక్ యూ. సో, చెప్పండి 'సువ్వి సువ్వి' సాంగ్ అనేది అసలు అంటే ఒక మెలోడియస్ సాంగ్ అది. ఎలా దాన్ని స్టార్ట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారికని తెలిసి స్టార్ట్ చేశారా? మీరు చేసిన సాంగ్ చాలా బావుందని మిమ్మల్ని అడిగారా? ఎలా జరిగింది అసలు ఇదంతా? ఈ సినిమాలో ఫస్ట్ కంపోజ్ చేసిన పాట ఇదేనండి. అవునా? మొత్తం ఓజీ సినిమాకి గాను మొదట కంపోజ్ చేసిన పాట ఇదే. ఓకే. ఇది బాంబేలో జరిగిందండి. దీని వర్క్ అంతా బాంబేలో జరిగింది. హుహు. ఒకరోజు పొద్దున్నే తమన్ గారు కాల్ చేశారు. కళ్యాణ్ గారు మీరు బాంబే బయలుదేరి రావాలి అని అన్నారు. నాకు తెలీదు. ఓజీ అని తెలీదు. హ్మ్. అప్పటికి చాలా సాంగ్స్ రాస్తున్నాం కదా! హ్మ్. సో, వెళ్లి చూస్తే తీరా అక్కడికెళ్లి చూసేటప్పటికి కళ్యాణ్ గారి సాంగ్ అండి ఇది. హ్మ్. ఓజీ ఫిల్మ్‌లో కళ్యాణ్ గారిది మెలోడీ. ఒకే ఒక్క మెలోడీ. ఈ సినిమా మొత్తం మీద ఒకే ఒక్క మెలోడీ ఉంది. హ్మ్. అది మీరు రాస్తే బావుంటదనుకున్నాము. అలాంటప్పుడు అలాగే సార్ అని చెప్పేసాను. సాయంత్రం యష్‌రాజ్ స్టూడియోస్‌లో జరిగిందండి. హ్మ్. కంపోజిషన్ అంతా యష్‌రాజ్ స్టూడియోలో జరిగింది. అప్పుడు రాసిందేనండి ఇంకా. అప్పుడు రాసిన పాటే. యష్‌రాజ్ స్టూడియోలో ఏదైతే మేము అనుకోని రాసామో, అది కూడా చాలా తక్కువ సమయంలోనే అలా ఆ ట్యూన్ వినిపిస్తుంటే చక్కగా తమన్ గారితోటి
డిఎస్పి గారితో ఉన్నటువంటి ఒక చిన్న సౌలభ్యం ఏంటంటే చక్కగా మాట్లాడుతూ మాట్లాడుతూ పాట అయిపోతుంది. తమన్ గారితోటి మీరు 'ఓజీ' సాంగ్‌తో పాటు దానికంటే ముందు లైక్ అంటే ఈ సాంగ్ కూడా మీరే మెలోడియస్ సాంగ్ అనేసరికి లైక్ ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సాంగ్ అంటే లైక్ 'అఖండా'లో చూస్తే 'అఖండా'లో వేరే సాంగ్స్ ఉన్నప్పటికీ కూడా 'అడిగే అడిగే' అనే సాంగ్ చాలా మందికి ప్రత్యేకం. లైక్ ఎస్పెషల్లీ లేడీస్‌కి ఒక ఫ్యామిలీ లేడీస్‌కి నచ్చే సాంగ్స్ ఇవన్నీ కూడా. ఎట్ ది సేమ్ టైమ్ 'అడిగే అడిగే' తర్వాత మీరిచ్చిన అంత అందమైన సాంగ్ అంతకంటే ఒక మెట్టు ఎక్కువేనేమో అని చెప్పి లేదు. అంతకంటే ఒక 10 మెట్లు ఎక్కువేనేమో అని చెప్పొచ్చు. 'సువ్వి సువ్వి' సాంగ్ అసలు వాట్ ఏ సాంగ్ అండి కళ్యాణ్ గారు. అసలు నిజంగా నాకు అనిపిస్తూ ఉంటది. ఒక లిరిక్ రైటర్ అంటే కొన్ని సాంగ్స్‌కి మాత్రమే వాళ్ళు పరిమితం అయి ఉంటారేమో అని చెప్పేసి నేను నమ్మేదాన్ని మొన్నటి వరకు. అండ్ మిమ్మల్ని మాత్రం నేను కంప్లీట్‌గా అబ్బా! కళ్యాణ్ గారు అనేసరికి కొన్ని కష్టమైన సాంగ్స్ మాత్రమే ఇండస్ట్రీలో రాస్తారేమో, లేకపోతే కష్టమైన సాంగ్స్ రాయాలన్నప్పుడు మాత్రమే కళ్యాణ్ గారిని పిలుస్తారేమో అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. అఫ్‌కోర్స్ వీటి వెనకాల కూడా ఎంతో కష్టం ఉంటుంది కాదని చెప్పను. అయినప్పటికీ కూడా ఇంత అద్భుతమైన మెలోడియస్ అనేది మీ దగ్గర నుంచి రావడం, అవి ఇంత పెద్ద హిట్స్ అవ్వడం నిజంగా నిజంగా అండి. అది కుదిరింది. చాలా చక్కటి పాట. హ్మ్. ట్యూన్ కూడా చాలా మీరు చూస్తే ట్యూన్ చాలా యెస్. చాలా యెస్. యెస్. హృద్యంగా ఉంటది ట్యూను. హ్మ్. ట్యూన్‌కి రాశాను ఈ పాట నేను. ట్యూన్ హ్మ్. చాలా అద్భుతంగా కుదిరింది. అదే యాక్చువల్‌గా విన్న వెంటనే సుజిత్ గారికి ఇన్‌స్టాంట్‌గా నచ్చింది ఈ పాట. కళ్యాణ్ గారికి చాలా ఇన్‌స్టాంట్‌గా నచ్చింది. హ్మ్. ప్రియాంక మోహన్ గారు చాలా చెప్తారు ఈ మొన్న పాట మేము గురించి. 'ఆహాలో' ఒక యాహ్! ప్రోగ్రామ్‌లో యాహ్! చూసాం. ప్రియాంక 'ఆహా మోహన్ ఇండియన్ గారికి ఐడల్‌లో' తను చెప్తున్నారు కదా! సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నా మొబైల్‌లో ఈ సాంగ్ ఉంది. సో 2 ఇయర్స్ బ్యాకే కంపోజ్ అయిపోయింది యాహ్! ఈ ఫస్ట్ సాంగ్. కంపోజ్ అయిన పాట ఇదండి. యాహ్! యాహ్! సినిమాలో ఫస్ట్ కంపోజ్ అయిన పాట ఇదే. ఓకే. కళ్యాణ్ గారికి కూడా చాలా నచ్చిన పాట అని చెప్పేసి కళ్యాణ్ గారు కూడా చెప్తారు. సో కళ్యాణ్ గారిది మొబైల్‌లో ఉన్న ఒకే ఒక సాంగ్ 'సువ్వి సువ్వి' సాంగ్ అని చెప్పేసి మొన్న తమన్ గారు చెప్పారు. యాహ్! యాహ్! సో మేబీ కళ్యాణ్ గారు మీకెప్పుడైనా పర్సనల్‌గా అప్రిషియేట్ చేయడం జరిగిందా ఈ సాంగ్ ఈ గురించి? సాంగ్ గురించి కుదరలేదండి. ఈ మేబీ సాంగ్. నేను ఆడియో లాంచ్‌లో కొంత వర్షం ఇది తాలూకు కళ్యాణ్ గారి కోసం మీరు ఇంతకు ముందు కూడా సాంగ్స్ ఇచ్చారు. బ్రో అంటే 'బ్రో' మూవీలో ఆల్రెడీ బ్రో సాంగ్ బ్రో ఇచ్చారు. పని చేసింది నా సెకండ్ ఫిల్ము. యాహ్! కానీ చాలా చాలా పెద్ద సినిమా అవుతదండి 'ఓజీ'. నేను నమ్ముతున్నాను త్రికరణ శుద్ధిగా. చాలా మంచి పాటలు కుదిరాయి. చాలా చక్కటి మ్యూజిక్ కుదిరింది. హ్మ్. అంటే కళ్యాణ్ గారి వ్యక్తిత్వం వల్ల అది ఇంకా ఎక్కువగా మనకు అర్థమవుతాయండి. పాపం కదండీ! నిన్న వర్షంలో ఆయన అలా గొడుగు వేసుకొని మరీ వచ్చి అంతసేపు మాట్లాడి లేదండి ఆయన హీస్ ఎ పర్సన్ ఆఫ్ ఆయన చెప్తున్నారు కదా! ఈ ఫ్యాన్ మూవ్‌మెంట్స్ అంతా చూసి నేను లైక్ అంటే ఈ ఫ్యాన్ బేస్ అంతా చూసి నేను ఒక డిప్యూటీ సీఎంని మర్చిపోయి నేను ఇదంతా మాట్లాడుతున్నాను అని చెప్పేసి చెప్పారు. ఆయన కూడా అంతే అండి. ఆ నిమిషంలో బతుకుతాడండి. ఆ నిమిషంలో ఎక్కడైతే అంటే ఈ ఉన్నామో కళ్యాణ్ అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఇలానే ఉంటారా? అంటే అలా ఏం కాదండి. అలా కుదిరిందేమో కోయిన్సిడెంట్‌గా. అంటే ఆయన్ని చూస్తుంటే కూడా ఇన్స్పిరేషనల్‌గా అనిపిస్తది. బాగా ఇన్స్పిరేషనల్‌గా అనిపిస్తది. ఓకే. ఎందుకంటే నేను గమనించినంత వరకు ఆయన ఒకళ్ళని నిలబెట్టాలి అనుకుంటే హ్మ్. తుఫాన్ వచ్చినా కోల్చలేదు. సో ఇంకొకటి కూడా చెప్పారాయన. నాకేది ఈజీగా రాలేదు. కళ్యాణ్‌కి ఏది ఈజీగా రాలేదు అని కూడా చెప్పారు. యాహ్! మరి ఈ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? మీరే చెప్పారు కదా! ఇలా రాగానే అలా అవకాశాలు వచ్చాయి. ఇలా రాగానే అలాగే అవకాశాలు వచ్చాయని మీరే చెప్పారు కదా! అంటే ఇప్పుడు లేదండి నేను చాలా అవకాశాలు కష్టపడ్డానని చెప్పేసి చెప్తే కూడా నమ్మరు. నో.